గురించి కొంచెం జనరల్గా తెలుసుకుందాం. ఓకే, ఈ ప్రజెంటేషన్ ద్వారా మనము ఇంటర్నెట్ అంటే ఏంటి, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఫుల్ ఫామ్ ఏంటి, బ్రౌజర్స్ అంటే ఏంటి, ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్స్ అంటే ఏంటి, ఇంటర్నెట్ ఎందుకు ఎలా యూజ్ చేస్తాం గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇంటర్నెట్ తోటి ఉపయోగాలు ఏంటి. ఫస్ట్ ఈమెయిల్ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ మెయిల్. ఓకే, సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి, ఇన్స్టెంట్ మెసేజింగ్ ఏంటంటే లైక్ మనం ఇన్స్టెంట్గా చిటికలో మెసేజ్ పంపించవచ్చు ఎవరికైనా. నెక్స్ట్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటే ఏంటంటే లైక్ సో మనము ఎవరికైనా ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్లయితే మనము వాళ్ళతోటి మనము ఫొటోస్ షేర్ చేసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు, అలాగే వీడియోస్ షేర్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సోషల్ నెట్వర్కింగ్ ఏంటంటే ఏంటి, జస్ట్ ఫేస్బుక్ లాగే చాలా ఉన్నాయి అన్నట్టు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అని కొన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఉన్నాయి. సో సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ తోటి మనము ఫ్రెండ్స్ తోటి టచ్లో ఉండొచ్చు, వాళ్ళతోటి కమ్యూనికేట్ కావచ్చు, వాళ్ళు ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా కూడా మనము టచ్లో ఉండొచ్చు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఈమెయిల్ తోటి అడ్వాంటేజ్ ఏంటి, ఒక 2-3 years క్రితము మనము లెటర్లు రాయాలి, మళ్ళీ అడ్రస్ పెట్టాలి, మళ్ళీ స్టాంపులు పెట్టాలి, పంపించాలి. ఒకవేళ అడ్రస్ తప్పైతే మళ్ళీ వెనక్కి రావటం, ఇదంతా పెద్ద హెడేక్ ఉండే అప్పట్లో. సో ఈమెయిల్ వచ్చినప్పటి నుంచి మనకు అంత ఫిజికల్ వర్క్ ఏం లేదన్నట్టు. జస్ట్ ఎవరికైతే పంపించాలో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ మనము పంపించవలసిన మెసేజ్ టైప్ చేసేసి సెండ్ అంటే చాలు, చిట్టుకుని వెళ్ళిపోతుంది అన్నట్టు. కంప్యూటర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ అంటే అదొక అడ్వాంటేజ్. అలాగే ఇన్స్టెంట్ మెసేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ లాగే చాలా ఉండే అన్నట్టు ఒకప్పట్లో, లైక్ యాహూ మెసెంజర్, ఇక్కడ నా మౌస్ చూస్తున్నారు కదా, యాహూ మెసెంజర్, గూగుల్ టాక్, ఇవి కూడా ఫేస్బుక్ లాగా ఉండే అప్పట్లో. సో ఇప్పుడు ఫేస్బుక్ బాగా ఫేమస్ అయిపోయాక అంతగా ఎవరు యూజ్ చేయట్లేదు వీటిని. సో అలాగే మీకు చెప్పాను కదా ఇందాక, ఇంటర్నెట్ ద్వారా మనము ఫొటోసు, వీడియోస్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనము అప్లోడ్ చేసుకోవచ్చు. సో చెప్పాను ఇక సోషల్ నెట్వర్కింగ్ ఫ్రెండ్స్తో టచ్లో ఉండొచ్చు వాళ్ళు ఎక్కడున్నా కూడా. సో ఇంకొకటి, మనకు కంప్యూటర్ ఉంటేగానే సరిపోదు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేగానే సరిపోదు, మనకు ఇంటర్నెట్ బ్రౌజర్లు కూడా ఉండాలి. బ్రౌజర్లతోటే మనము ఇంటర్నెట్ పేజెస్ని యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ మీకు పిక్చర్లు చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఐదుట్లో ఒక్కటి ఉన్నా కూడా మనము ఇంటర్నెట్ యాక్సెస్ చేయొచ్చు అన్నట్టు. ఇక్కడ మొదటిగా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఇది ఒక 3-4 years క్రితము చాలా ఫేమస్ ఉండే, బట్ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. కొత్త ఫీచర్స్తోని కొత్త బ్రౌజర్స్ వచ్చాయి. సో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయంట. సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ చాలా స్లో అయిపోయింది. పర్సనల్గా నేను అసలు యూజ్ చేయను ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఇక్కడ ఓపెరా, ఇది కూడా నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, బట్ ఐ హర్డ్ చాలా మంచి రివ్యూసే విన్నాను వీటి మీద. నేను కామన్గా యూజ్ చేసేది మొజిల్లా ఫైర్ ఫాక్స్ అండ్ గూగుల్ క్రోమ్. ఎందుకంటే ఈ రెండిట్లో కొత్త ఫీచర్స్ ఉన్నాయి అన్నట్టు. ఎన్నో యాడ్స్ వస్తూ ఉంటాయి, ఆ యాడ్స్ని నేను బ్లాక్ చేసే కెపాసిటీ ఉంది అన్నట్టు వీటికి. సో జస్ట్ మంచి ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి నేను రెండిట్లో ఏదైనా యూజ్ చేస్తాను. ఇంకొకటి ఇక్కడ ఇంకొక బ్రౌజర్ ఉంది, అది సఫారీ బాగా యూజ్ అయ్యేది మన ఐప్యాడ్లో, ఐఫోన్లో. సో అలా అన్నట్టు. సో మనము ఇంకా తర్వాత వచ్చే వీడియోలో మనము వీటి గురించి కొంచెం తెలుసుకున్నాం అన్నమాట. సో నెక్స్ట్ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్స్ అంటే ఏంటి. సెర్చ్ ఇంజిన్స్ అంటే క్వశ్చన్ అడగగానే జవాబిచ్చే మెకానిజంని మనం సెర్చ్ ఇంజిన్ అంటాము.
వన్ ఆఫ్ ద కామన్ సర్చ్ ఇంజన్స్ వచ్చేసి గూగుల్. మీరు చూసే ఉంటారు, గూగుల్లో ఒక సర్చ్ బార్ ఉంటుంది. మనము అక్కడ దాంట్లో ఏ క్వశ్చన్ పెట్టినా కూడా వెంటనే ఆన్సర్ చేస్తుంది అన్నట్టు గూగుల్. సో గూగుల్ లాగే వేరే సర్చ్ ఇంజన్స్ కూడా ఉన్నాయి. ask.com, బింగ్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళది, MSN, యాహూ. గూగుల్ వచ్చినప్పటి నుంచి ఇవి చాలా తక్కువ ఉపయోగపడతాయి, ఎందుకంటే గూగుల్ ఇట్స్ ఎ హ్యూజ్ డేటాబేస్ అన్నట్టు. మీరు ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా వెంటనే చిటికలో ఆన్సర్ చేసే కెపాసిటీ గూగుల్కి ఉందన్నట్టు. సో అందుకే గూగుల్ చాలా 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 కామన్గా యూజ్ చేస్తారు అన్నమాట. సో అలాగే ఏంటంటే మీకు ఒక జనరల్ ఐడియా, ఈ చార్ట్ ద్వారా మీకు ఒక జనరల్ ఐడియా లైక్ 2010లో ఎంతమంది యూజర్స్ ఏ కంట్రీ నుంచి ఎంత పర్సంటేజ్ యూజ్ చేసేవాళ్ళు మీకు ఇక్కడ చార్ట్ ద్వారా క్లియర్గా చూపించాను అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్స్ 38.7 ఏషియన్స్ 38.7% ఏషియన్స్ ఇంటర్నెట్ యూజ్ చేశారంట 2010లో. అలాగే 26.4 యూరోపియన్స్ ఇంటర్నెట్ యూజ్ చేశారంట. సో అలాగే ఇప్పుడు 2014 కదా, ఐ థింక్ ఇవాళ రేపు అమెరికాలో అయితే ఇది చాలా కామన్ అయిపోయింది ఇంటర్నెట్. ప్రతి ఇంటింట ఇంటర్నెట్ కంపల్సరీ అయిపోయింది అన్నట్టు. సో మీకు ఈ ప్రజెంటేషన్ ద్వారా మీకు ఇంటర్నెట్ అంటే ఏంటని ఒక జనరల్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను.